ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఓ, నువ్వు వచ్చింది నా కోసం కాదా? ఐఎమ్ చిత్ర. ఐఎమ్ అన్కంఫర్టబుల్. కొంచెం చేది అంటే ఇబ్బందిగా ఉంది. ఏరా, ఆడపిల్లలు ఉన్న ఇంట్లో దొంగతనంగా వచ్చి బొక్కెలు పెట్టి వెళ్ళిపోతే మాకుండదు అన్కంఫర్టబుల్ గా? రే అంటారేంటండి? ఇప్పటి వరకు మా నాన్న అలా పిల్లలేదు తెలుసా. వదిలేండి. ఐల్ గో అండ్ కంప్లైంట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమండి, మీరు మర్యాదగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఇలా మొగాళ్ళ మాట్లాడకండి. మీరు ఇలా మొగరాళ్ళ మాట్లాడితే మిమ్మల్ని ఎవరు ఆడపిల్ల అనుకోరు. ఏంటి అసలు ఇవన్నీ కాదండి. సమయం సమయం ఎవరిని పిలుస్తున్నావు? సమయం ఏంట్రా? సమయం. రాజేష్. అమ్మా వచ్చావా తల్లి? చిత్ర, వాట్ హ్యాపెండ్? అది అలా అడుగు. హి ఇస్ మై ఫ్రెండ్ రాజేష్. వదిలే. ఫ్రెండ్ అయితే ఫ్రంట్ డోర్ నుంచి రావాలి, ఇలా బ్యాక్ డోర్ నుంచి వచ్చేవాడిని దొంగ అంటారు. హలో మేడం, ఎవరండి దొంగ? మాకు బాగా డబ్బుంది తెలుసా. ఓ, నువ్వు డబ్బులున్న దొంగవా? ఎవరండి మీరు? హే కమ్ ఆన్, నేను చూసుకుంటా చిత్ర. అసలు ఎవరిది? పెప్పర్ స్ప్రే ని కారాన్ని కంబైన్ చేసినట్టుంది. హే, తన పేరు చిత్ర, నాతో పాటే ఉంటుంది. బాడీ గార్డా? మీ అమ్మలేదని తోడు తెచ్చుకున్నావా? అలా చెప్పొచ్చుగా. తనకి ఇక్కడ ఎవరు లేరని తోడుగా ఉందామని తీసుకొచ్చాను. మనం బయట కలుద్దాం. వెళ్ళి సారీ చెప్పు. ఓకే. ఐఎమ్ సారీ. ఐఎమ్ రాజేష్ మా. నైస్ మీటింగ్ యూ. ఏదైతే అదైంది కానీ సమయం మీ మీద ప్రేమ వల్ల నా మీద కోపం మర్చిపోయింది. థ్యాంక్ యూ. హే, వన్ సెకండ్. ఓకే. ఎంతవరకు వచ్చింది చిత్రకథ? నవరసాలు ఉన్న సకుటుంబ సపరివార చిత్రంలా ఉంది. ఇస్ ఇట్? ఇండియాలో ఏమో హర్రర్ అండ్ సస్పెన్సా. వస్తున్నా. ఇక్కడేమో మిస్టరీ అండ్ రొమాన్స్. అయ్యో చస్తున్నాం సార్ చూడలేక. రొమాన్సా? అవును సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త కథ స్టార్ట్ చేసింది. ఇక్కడ సంయుక్త అనే అమ్మాయిని చిత్ర ఇష్టపడుతుంది సార్. అమ్మాయితో లవ్వా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా? ఎందుకు అనుకుంటున్నావు అలా? ఎవరైతే నిన్ను ఎదురు చూసేలా చేస్తారో వాళ్ళు నీ మనసులో ఉన్నట్టే. హే చిత్ర, మరైతే అమ్మా నాన్నలు కూడా వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు కదా? వాళ్ళ మనసులో వాళ్ళ పిల్లలు ఉన్నట్టే. మరైతే నేను కూడా నీకోసం ఎదురు చూస్తుంటాను. అది అవునా? అయితే నేను నీ మనసులో ఉన్నట్లే. ఏయ్, నేను ప్రేమ అన్నాను కానీ కోరిక అనలేదుగా. అంటే ప్రేమకి ఫార్మేట్ ఒకటే, యాంగిల్సే డిఫరెంట్. ఆకలేస్తే తిను, బాధ వస్తే ఏడు, సంతోష్ వస్తే బయటికి కనపడిని. అన్ని లోపల దాచుకోకు. పోయి ఫోన్ చెయ్యి. పో. థాంక్యూ. చెప్పు రాజేష్. ఏం సంయుక్త, ఫోన్ కూడా మాట్లాడలేవా? అంత బిజీగా ఉన్నావా? చిత్రతో ఉంటున్నాను కదా. ఏంజెల్ ఎవరు? ఏంజెల్ రాజేష్. ఓకే ఓకే, మాట్లాడు. ఆవిడ గారు పర్మిషన్ ఇస్తే గానీ మాట్లాడలేవన్నమాట. ప్లీజ్, నువ్వు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు. నేను చాలా చిరాగ్గా మాట్లాడుతున్నాను. అయినా 1 వీక్ అయిందా మనం కలిసి? కాల్ చేసే కట్ చేస్తున్నావు. ఇంటి దగ్గర అసలు నీకు అది ఏమవుతుంది? ఫ్రెండా, కజినా, సిస్టరా? కొంతమందిని చూసి చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళ గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్ళతో జీవితాంతం ఉండాలనిపిస్తుంది. ఒకవేళ దీన్నే గనక ప్రేమంటే తను నా లవర్ అంటారు. ఓకేనా? ఇంకేమైనా డౌటా? ఏంజెల్, ఎనీ ప్రాబ్లం? నథింగ్. ఓకే, లెట్స్ గో. కమ్. మరిద్దరి మధ్య ఉన్న ప్రేమకి సాక్షి మరిద్దరిని ఇంకేమో